తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకానికి ఏమైంది? విద్యార్థులు తినలేని విధంగా ఉందా? మధ్యాహ్న భోజనం అంత అధ్వానంగా తయారైందా? ఇంత రాద్ధాంతం జరగడానికి గల కారణం ఏంటి? నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో కారంపొడితో విద్యార్థులకు భోజనం పెట్టిన అంశం రాష్ట్ర స్థాయిలో చర్చకు దారితీసింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించగా ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకుంది, విచారణకు ఆదేశించింది. సర్కార్ ఆదేశాలతో డీఈఓ దుర్గాప్రసాద్ స్కూల్కు వెళ్లి నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు. పూర్తిస్థాయి విచారణకు కమిటీ వేశారు. కమిటీ సభ్యులు పాఠశాలను సందర్శించి గ్రామస్తుల సమక్షంలో విచారణ చేశారు. విద్యార్థులకు కారంపొడితో ఎందుకు భోజనం పెట్టాల్సి వచ్చిందో వివరాలు కనుక్కున్నారు. పప్పు వండాలని చెబితే కారంతో తినండి బాగుంటుంది అని నిర్వాహకులు చెప్పారని, అడిగితే తమను కొట్టారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వండమంటే కారంతో తినండి మంచిగా ఉంటుందని వాళ్ళేసిండ్రు. లోపలిపై చూస్తే కొడుతున్నారు, వాళ్ళు వంట చేసేవాళ్ళు తిడుతున్నారు. లోపలికి పోతే వేసిండ్రు, మోషన్స్ వాంతింగ్ అయినాయి ఆ కూర తింటే. మిర్చిలు బజ్జీలు చేస్తే అవి నూనె తీసుకొచ్చి పెడతారు. ఆ నూనెలో అవి పురుగులు కూడా ఉంటాయి. అవి ఇంకా అది పప్పులో 2 కిలోలు ఏమంటే సగం వేస్తారు. వేడి పప్పు కూడా ఇంటికి తీసుకువెళ్తారు. ఇంకా బియ్యం కూడా దాచుకుంటున్నారు. గుడ్డు కూడా సరిగా జావా వేయరు, జావా కూడా దాచుకుంటారు. నిజామాబాద్ జిల్లాలో 1196 పాఠశాలల్లో 1,19,000, కామారెడ్డి జిల్లాలో 1,052 పాఠశాలల్లో 92,000 మంది విద్యార్థులకు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 58 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఏజెన్సీ నిర్వాహకులకు పెండింగ్లో ఉన్నాయి. తమకు సంవత్సరం నుంచి బిల్లులు బకాయిలు ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు నిర్వాహకులు. 150 మంది పిల్లలకు వంట చేయాలి అని అంటే మేము దుకాణంలోకించి ఖాతా తీసుకురావాలి అంటే ఇప్పుడు 3 లక్షలు అయింది అప్పు. ఆయన మాకు సామాన్ ఇవ్వట్లేదు. మాకు బిల్లులు నెలకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అప్పు ఇస్తలేరు. పుస్తెళ్తాడు ఇట్లా తాకలు పెట్టి తీసుకొచ్చుకున్నాడు ఉంది. మా పరిస్థితి మంచిగా లేదు. ప్రభుత్వం మధ్యాహ్న భోజన నిర్వాహకులకు బియ్యం మాత్రమే సరఫరా చేస్తోంది. ఉప్పు మొదలు కూరగాయలు, నూనెలు, గ్యాస్ అన్నీ నిర్వాహకులే సమకూర్చుకోవాలి. పెండింగ్ బిల్లులు రాక ఓవైపు కిరాణా దుకాణాల్లో సరుకులు ఇచ్చేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు 5-6 నెలలకు ఎక్కనైతే నాకు బిల్లులు రాక సంవత్సరంకు 2 సార్లు వస్తాయి. అది కూడా ఏవి పడతాయో తెలియదు. కోడిగుడ్డు బిల్లు రాదు. మా 6:30కు ఒక కోడిగుడ్డు, మళ్ళీ మాకు వచ్చేది 5 రూపాయలు. మాకు మస్తు ప్రాబ్లం ఉన్నది సార్. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. ఇంకా తిండి పెడుతున్నారంటే పరిస్థితి ఇప్పుడు ఈ పని మీద మేము ఎన్నో బాకీలు తెచ్చినాం. ఇప్పుడు గ్రూపులు కట్టాలంటే ఇవి వాడాయి. మస్తు ఇబ్బందులు ఉన్నాయి సార్. మధ్యాహ్న భోజన పథకానికి నిధుల సమస్య లేకుండా సర్కార్ చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. నిర్వాహకులు సైతం రాజీ పడకుండా నాణ్యమైన భోజనం పెట్టాలని సూచిస్తున్నారు.